guys, welcome back to Chana Shisham Vlogs. సో ఈరోజు అయితే వీడియో ఇంటికి అయితే వచ్చాయి ఎందుకంటే మేమైతే అందరూ ప్లాస్టిక్ వికెట్ తయారు చేస్తారు. సో మేమైతే కార్డ్బోర్డ్ షీట్స్ తోటి అయితే వికెట్స్ అయితే తయారు చేద్దాం అనుకుంటాము. సో బ్లాగ్ చూసుకుంటే చేస్తే సో సక్సెస్ అయితే లేకపోతే కాదు. సో మ్యాక్సిమం సక్సెస్ అవుతుంది. సో చూద్దాం ఎప్పుడైతే తయారు చేస్తాం ఎట్లా తయారు చేస్తాం దాని అయితే చూపిస్తా. సో వీడియో విషయం ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి మనకు కావాల్సినవి అయితే ఇవన్నీ. సో గైస్ వికెట్స్ ఎందుకు తయారు చేస్తామంటే యాక్చువల్లీ యశ్వంత్ ఉన్నాడు. యశ్వంత్ అయితే ఊరికి వెళ్ళాడు. సో నేను క్రికెట్ ఆడుకోవడానికి మాకైతే వికెట్స్ అయితే లేవు. సో అందుకని వికెట్స్ అయితే తయారు చేస్తున్నాము. అండ్ వర్కౌట్ అయితే కూడా నాకు తెలియదు ఎందుకంటే బాల్ వేస్తే ఉంటాయో పోతా కూడా లేవు. సో అందుకని గట్టి పెట్టడానికి ఇది తీసుకున్నది. వర్కౌట్ కాకపోతే ఇంకేమైనా ట్రై చేస్తాం కానీ సక్సెస్ అయ్యేటట్టు అయితే చేస్తాం అంతే. సో మనం చేసిన మెజర్మెంట్ తప్పు. సో ఇంకో మెథడ్ ట్రై చేస్తాం. పని సరిగ్గా చేయడు. సో వేసి ఇదంతా చెత్త అయిన తర్వాత మాకు ఈ ఐడియా వచ్చింది. సో దీనిపైన లేయర్ అయితే తీసేసి దీనికైతే గమ్ అతికిద్దాం అనుకున్నాం కానీ అనుకున్నాం అంతే. కానీ ఇప్పుడు టేప్ అతికిస్తాను. టేప్ తీసుకోవడానికి పోయాను. బేస్ అయితే ఇదనమాట. సో మీకు చూపిస్తా బేస్ ఎట్లా చేయాలో. పెద్దగా ఉంది. సో గైస్ 2 వికెట్స్ అయితే అయిపోయినాయి అండ్ టేప్ కూడా అయిపోయింది. సో టేప్ తెచ్చుకోవడానికి వెళ్తాం. గైస్ లాస్ట్లో వచ్చాడు లాస్ట్ వికెట్కి. సో టేప్ అయితే తెచ్చారు వచ్చేటప్పుడు. ఏరా టేప్ అయ్యి ఇక దీనికి ఇట్లా వేసినట్టు. సో ఇలా అయితే చేస్తా నేను టిఫిన్ తినేసేది వస్తా అప్పటిలోపు. మొత్తం చేసాను రా సరిగ్గా. సో గైస్ వెళ్దాం. ఎంతవరకు చేశారు ఎంతవరకు అయిందిరా ఎంతవరకు అయింది. దీని లోపల స్టిఫ్ ఉండడానికి మన తెలివితేటలు బుక్స్ అన్నీ పెట్టేస్తారు ఇలా అంతా. అదే నేను జస్ట్ వేసుకొని ఇచ్చేస్తా. నేను వేసుకొని ఇచ్చేస్తారా దీనికంతా. సో దీని లోపల మొత్తం బుక్స్ అయితే పెట్టి టేప్ అయితే మెల్లగా మెల్లగా రే పెట్టా లే తీ ఒకసారి తీ బయటికి తీ. ఇప్పుడు పెట్టు 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 ఇప్పుడు పెట్టు. సో వేసుకుని హోల్స్ అయితే కొంచెం చిన్న కొట్టుకోవాలి. దాని మెజర్మెంట్ తీసుకొని సో అప్పుడు మీకు మంచిగా అయితే వస్తాయి. ఫిట్ అయితే ఉంటాయి. మేము కొంచెం అటు ఇటు కొట్టేస్తాం. సో మాకు అంత ఫిట్ అయితే రాలే. మేమైతే ఫిట్ కొట్టుకోండి. సో వేసి 2 వికెట్స్ అయితే ఫిట్ అయిపోయినాయి. ఇదొక్కటి చిన్నగా ఉంది. A few minutes later. సో మనం తయారు చేసిన కార్డ్బోర్డ్ వికెట్ వచ్చేసి సక్సెస్ అయితే అయింది. బాల్ తాకితే వికెట్ పడిపోయింది అండ్ అని అనుకోవద్దు ఎందుకంటే మామూలు వికెట్స్ కూడా బాల్ తాకితే వికెట్ అయితే పడిపోతుంది. అది కొంచెం స్టాండర్డ్ ఉంటుంది అయితే ఎందుకంటే ఇది కార్డ్బోర్డ్ కదా కొంచెం పడిపోతుంది ఎట్లయినా. సో అది అడ్జస్ట్ చేసుకోవాలి. సో మనం చేసిన సక్సెస్ అయితే అయింది. సో మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.